నమస్కారం. నా పేరు గండూరి కృపాకర్. నేను గత 25 సంవత్సరాల వస్త్ర వ్యాపారాల రంగంలో సుదీర్ఘ అనుభవంతో మన సూర్యాపేట పట్టణంలో ఎంజీ రోడ్ రిలయన్స్ ట్రెండ్స్ పక్కన గండూరి షాపింగ్ మాల్ ను ప్రారంభించిన విషయాన్ని మీకు తెలిసింది. మా వద్ద శారీస్, డ్రెస్ మెటీరియల్స్, షూటింగ్ రెడీమేడ్ అన్ని కూడా మీకు తక్కువ ప్రైస్ లో మేము అందిస్తున్నాం. హోల్సేల్ ప్రైస్ లకే మీకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మా వద్ద మీరు ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీని మరియు ప్రైజెస్ ని కంపేర్ చేయండి. మీకు తక్కువ ఉన్నది అని అనిపిస్తేనే మా దగ్గర పర్చేస్ చేయండి. తీసుకోపోవడం రేపు హోమంలో కూర్చునే జై బోలో గణేష్ మహారాజ్ కి. నల్లాలబావి సెంటర్లో గత 25 సంవత్సరాల నుంచి సూర్యాపేట మున్సిపల్ మాజీ హెచ్ఎఫ్ఎన్ వీరడ పనిగారు, అదేవిధంగా యువదాత సలిగట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా వినాయకుడి యొక్క విగ్రహాన్ని ప్రదర్శిస్తామే కాకుండా గత 10 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని కూడా పెట్టి సూర్యాపేటకే ఒక ఆదర్శంగా ఉండడం జరిగింది. కేవలం ఒక ఉత్సవాలే కాకుండా దాదాపు 3000 మందికి తగ్గకుండా అన్నదాన కార్యక్రమం కూడా చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే సూర్యాపేట పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి డెకరేషన్ చేయడం కూడా ఇది ఒక ప్రత్యేకత. మంచి డెకరేషన్ చేయడం కూడా జరిగింది. ఏది ఏమన్నప్పటికీ మరి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఉపేందర్ గారు కానీ, అదే శ్రీనివాస్ గారు కానీ, నరేష్ కానీ, అదేవిధంగా విజయ్ కానీ, ఇంకా మన పెద్దలు కానీ, నేరేళ్ళ లక్ష్మి గారు కానీ వీరందరూ కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇది మన వార్డులో వినాయకుడి యొక్క మన ప్రతిష్ట కానీ చివరికి 9 రోజుల తర్వాత నిమజ్జనం కూడా ఎలాంటి ఒడుగుదొడుకు లేకుండా బ్రహ్మాండంగా గణేష్ శోభయాత్ర చేసుకోవడంలో కూడా ముందంజలో ఉన్నందుకు ప్రత్యేకించి మధు గారిని, మన అదేవిధంగా సెలిగట్టి శ్రీనివాస్ గారిని, కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ భగవంతుడు వీళ్ళకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి, మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఈ వార్డు ప్రజలు, పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ ఘటనాలని మనం పాటిస్తాం. ఒక్కసారి చూడండి అన్న, రాజనా ఒక్కసారి మధు మదనా మధు మీద పడుతుంది. మళ్ళీ